నమస్కారం. మీ శ్రీచక్ర ఛానల్‌కి స్వాగతం. ప్లీజ్ అండి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. ఈరోజు మనం గ్రామదేవతలలో చెప్పుకుంటున్న తల్లి పేరు నూకాలమ్మ తల్లి. సర్వమంగళ స్వరూపిణి. పెద్ద పెద్ద కళ్ళతో అందంగా ఉండి అందరినీ చల్లగా చూసే తల్లి. నూకలకి కరువు లేకుండా అంటే మన ఇంట్లో ఎప్పుడూ ఆహారానికి కొరత రాకుండా కాపాడే తల్లి కాబట్టి ఈ తల్లిని నూకాలమ్మ అని అంటారు. అనకాపల్లి గ్రామదేవతగా నిరంతరం పూజలు అందుకుంటూ ప్రజలని కళ్ళల్లో పెట్టుకుని కాపాడే తల్లి. ఈ అమ్మని ఆరాధించే వారింట దేనికి లోటు ఉండదని చెప్తారు. ఈ నూకాలమ్మని నూకాంబిక అని కూడా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనకాపల్లి జిల్లా గవరపాలెం అనే గ్రామంలో ఉంది ఈ తల్లి ఆలయం. చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. ఈ అమ్మ ఆలయానికి జాతరలప్పుడు, శ్రావణమాస పూజలప్పుడు, ఉగాది పండుగ రోజున, కొత్త అమావాస్య నాడు అమ్మని చూడటానికి లక్షల్లో భక్తులు తరలివస్తారు. ఈ తల్లి 9 శక్తి రూపాల్లో ఒకటని చెప్తారు. కాకతీయ రాజుల పరిపాలనలో ఈ అమ్మకి చాలా ఘనంగా పూజాదులు జరిగేవి. తర్వాత కొన్ని సంవత్సరాలకి మళ్ళీ ఆలయ నిర్మాణం, పూజలు అవి పునరుద్ధరించబడ్డాయి. కాకతీయుల కాలంలో ఈ అమ్మని కాకతాంబ అని పేరుతో పూజించేవారని పురాణాల్లో చెప్పబడింది. వచ్చిన భక్తులకు సిరి సంపదలు, ధనధాన్యాలు కరువు లేకుండా ఈ తల్లి ఆశీర్వదిస్తుందని భక్తుల విశ్వాసం. అది విశ్వాసమే కాదండి, నిజం కూడా. ఈ అమ్మ ఆలయం ఉదయం 5:20 నుండి రాత్రి 8:40 వరకు నిత్య పూజలతో ఉంటుంది. మధ్యాహ్నం 12:20 నుంచి 3:20 వరకు విశ్రాంతి సమయం. ఆ సమయంలో దేవాలయం మూతబడి ఉంటుంది. ఈ అమ్మకి ఉగాది జాతరలు, నీల పండగ, శ్రీదేవి నవజాతరలు, దేవీ నవరాత్రులు, దీపావళి, సంక్రాంతి, కొత్త అమావాస్య పండుగలు ఘనంగా జరుపుతారు. అమ్మకి కోడిపుంజులు, మేకలు, గొర్రెలు లాంటి వాటితో మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు భక్తులు. ఈ అమ్మ జాతరలను చూస్తుంటే మన మనసు భక్తి పారవస్యంతో నిండి పులకించిపోతుంది. అమ్మకి పూరీలు, అరెసలు, పొంగనాలు, రాగి పిండితో చేసే పదార్థాలు, నువ్వుల పొడి, మునగాకు కూర, ఈత చెట్టు నుంచి సేకరించిన కళ్ళు నైవేద్యంగా సమర్పిస్తారు. ఉండ్రాళ్ళు, పంచామృతం అంటే అమ్మకి చాలా ఇష్టమని చెప్తారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ దేవాలయాల్లో ఈ తల్లి ఆలయం కూడా ఒకటి. శతాబ్దాల చరిత్ర కలిగిన క్షేత్రం ఈ తల్లి ఆలయం. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవతగా, ఇక్కడ జరిగే జాతరలలో అతిపెద్ద జాతరగా ఈ తల్లి ఆలయానికి ప్రసిద్ధి. ఆలయంలో అడుగిడగానే అమ్మ నామం మన చెవులకి ఇంపుగా, మనస్సుకి హాయిగా, మన రోమములు పులకించే విధంగా మనకి వినిపిస్తూ ఉంటుంది. మొదట ఈ తల్లిని అనఘాదేవిగా పిలిచేవారు. ఈ ప్రాంతాన్ని అనఘాపురి అని పిలిచేవారు. కాలక్రమేణా అనఘాపురి అనకాపల్లిగా మారింది. తర్వాత కాకతాంబగా, ఆ తల్లి నూకాంబికగా, ఆ తర్వాత నూకాలమ్మగా పిలువబడుతోంది. ఈ తల్లి చరిత్ర శతాబ్దాల నాటి చరిత్ర. కాకతీయుల కాలంలో ఈ తల్లికి చాలా ఘనంగా పూజలు నిర్వహించేవారు. ఆ తర్వాత కాలంలో ఆర్కాట్ నవాబు సేనాధిపతి అయిన కాకర్లపూడి అప్పలరాజు యుద్ధంలో విశాఖ జిల్లాని గెలుచుకోగా నవాబు ఆనందంతో ఆయనకి సబ్బవరం పాలకుడుగా చేయగా ఆయన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి కోటని నిర్మించి ఈ తల్లి ఆలయాన్ని కూడా పునర్నిర్మించారు. ఈ తల్లిని కోటని కాపాడే శక్తి స్వరూపిణిగా తమ ఇంటి ఇలవేల్పుగా చేసుకుని అమ్మని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆగమ శాస్త్రానుసారం పూజించసాగారు. ఆయనే ఈ తల్లిని నూకాంబిక అనే పేరుతో పిలవసాగారు. అప్పటి నుంచి ఈ తల్లికి ఆ పేరుతోనే పూజలు అవి నిర్వహిస్తున్నారు. అలానే ప్రసిద్ధి చెందింది. ఆ తర్వాత ఈ తల్లిని విజయనగర రాజులు కూడా నూకాంబికగానే పిలవసాగారు. ఈ ప్రాంతంలో ఏ శుభకార్యాలు జరిగినా అమ్మకి చీరసారెలు, పసుపు కుంకాలు సమర్పించి తమ కార్యక్రమాలు చేసుకుంటారు. ఈ ప్రాంతంలో పుట్టిన పసిబిడ్డలను తీసుకువచ్చి అమ్మ పాదాల చెంత ఉంచి దీవెనలు తీసుకుంటారు. 1935వ సంవత్సరంలో అమ్మ ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధీనంలోకి వచ్చింది. 1969లో అమ్మవారి విగ్రహాన్ని
మరలా పునర్నిర్మించారు, పునర్ప్రతిష్ఠ చేశారు. చోడవరానికి చెందిన ఎల్లయ్య అనే శిల్పి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అమ్మ విగ్రహాన్ని తయారు చేశారంట. ఈ విగ్రహాన్ని నవతాళ విగ్రహం అని చెప్తారు. అంటే విగ్రహం తల నుండి పాదాల వరకు 9 భాగాలుగా నిర్మిస్తారు. 126 అంగుళాల పొడుగులో అమ్మ రూపం శోభాయమానంగా ఉంటుంది. ఈ తల్లి పసుపు రంగులో ఉంటుంది. చతుర్భుజ అయి ఉంటుంది. ఒక చేతిలో నాగపాశం, ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో కుంకుమ భరణతో చూడ చక్కగా ఉంటుంది ఈ తల్లి రూపం. ఇక్కడ పోతరాజు విగ్రహం కూడా ప్రత్యేక పూజలు అందుకుంటుంది. ఎంతో అందమైన తల్లిగా సువిశాలమైన ఆలయ ప్రాంగణంతో లక్షలాది భక్తులతో అపారమైన భక్తి ప్రపత్తులతో నిత్యం అమ్మవారి ఆలయం ఎంతో శోభాయమానంగా అంగరంగ వైభవంగా ఉంటుంది. ఇక్కడ జాతరలను కళ్ళతో చూసి తరించాలే కానీ మాటల్లో వర్ణించలేము. నియమనిష్టలతో ఇక్కడ అమ్మకి పూజలు నిర్వహిస్తారు. ఆది, మంగళ, గురువారాల్లో అమ్మవారిని దర్శించటానికి భక్తులు లెక్కకు మించి వస్తారు. నిత్యం ఆలయం కళకళలాడుతూ ఎంతో వైభవంగా ఉంటుంది. ఇంకా ప్రత్యేకతలలో ఒకటి ఏంటంటే, సంవత్సరానికి ఒకసారి అమ్మకి రంగులు వేయటం అమ్మవారి విగ్రహానికి ప్రతి సంవత్సరం చేస్తారు. అమ్మవారి కనుగుడ్లు దిద్దేటప్పుడు ఆ రంగులు అద్దే అతను కళ్ళకి గంతలు కట్టుకొని వేస్తారంట. అలా దిద్దాక అమ్మ కనుగుడ్లు ప్రశాంతంగా వస్తే ఆ సంవత్సరమంతా వారికి మంచి జరుగుతుందని, ఎలాంటి కరువు కాటకాలు ఆపదలు రాకుండా అంతా శుభంగా ఉంటుందని, అలా కాక కొంచెం ఉగ్రంగా వస్తే ప్రశాంతంగా ఉండదని, ఆ సంవత్సరం ఎలా సాగుతుందోనని ఆ ప్రాంత ప్రజలు నమ్ముతారు. అలా గంతలు కట్టుకొని అమ్మవారి కళ్ళు దిద్దినా చాలా కరెక్ట్గా వస్తాయిట. ఇది ఆ తల్లి మహిమే అని చెప్తారు. ఇలా అమ్మ గురించి చెప్తూ ఉంటే ఎంత చెప్పినా ఇంకో కొత్త మాట ఉంటుంది. అమ్మ ప్రేమ మధురం, అమ్మ చూపు మధురం, అమ్మ నామం మధురం, అమ్మ కరుణ కూడా మధురం. అమ్మలగన్న అమ్మ త్రిశక్తి స్వరూపమైన శ్రీ 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 నూకాంబికా తల్లి స్వరూపం సర్వం మధురం. అమ్మని దర్శించండి, స్మరించండి, సకల శుభాలను పొందండి. హరి ఓం.